కిలోమీటర్ల మేర ఈ యొక్క రైతు సంబరాల ట్రాక్టర్ ర్యాలీ, ఎడ్ల బళ్ళ ర్యాలీ నిర్వహించుకుని ఈనాడు సంబరాలు రైతులు ఆనందంగా జరుపుకునే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా జరగబోతూ ఉన్నాయి. 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలా 2 వంతుల జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రైతే రాజు. రైతు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు, గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. అందుకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ త్రయం రైతాంగ పక్షపాతంగా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా, రైతుల కోసం వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉందనేది సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 5,000 రూపాయలు మళ్ళా రేపు వేసవి కాలం ముందు ఈకేవైసీ టైంలో ఇవ్వచ్చు. 3 దఫాలుగా నేను మొన్న 7,000, తర్వాత 7,000, తర్వాత 6,000, 20,000 రూపాయలు అందివ్వబోతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి రైతుల్ని మోసం చేశాడు, దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు 13,500 ఇచ్చంటే కేంద్రం 6,000 పోను 7,500 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈనాడు కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు రాష్ట్రం తరపున, కేంద్రం 6,000 అంటే సుమారుగా రెట్టింపు. వాళ్ళు 7,500 ఇస్తే నేడు 14,000 కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కేంద్రం 6,000తో సంబంధం లేకుండా 14,000 ఇస్తూ ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్రం పిఎం కిసాన్ కింద 6,000, ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా 14,000 రూపాయలు, 20,000 రూపాయలు రైతులకు అందివ్వడానికి మన 2వ తారీఖున శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మందికి 3,174 కోట్ల రూపాయలు రైతులకు అందివ్వడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా 1,35,000 మందికి 92 కోట్ల రూపాయలు రైతులకు అందించారు. మన నియోజకవర్గంలో మొన్న ఇది కూడా ఆలమూరులోనే పెట్టుకున్నాం. మనం సుమారుగా 23,000 మంది పైబడి దగ్గర 17 కోట్ల రూపాయలు మన రైతు సోదరులకి ఇక్కడ అందివ్వడం జరిగింది. ఇది కాక కౌలు రైతులకి అక్టోబర్ నెలలో కౌలు రైతు ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని ధృవీకరణ పొందారో కౌలు రైతుగా, వారందరికీ కూడా 10,000 రూపాయలు కౌలు రైతులకు కూడా అక్టోబర్లో వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమైన సగర్వంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు రీసర్వే ఎక్కడికక్కడ తగాదు. ఎవరి భూమి ఎంతో ఎక్కువ తక్కువ రకరకాలైన ఈ ప్రాబ్లం తోటి రీసర్వే, ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన ఇబ్బందులతోటి రైతులందరూ కూడా ఈనాడు చాలా అస్తమస్యంగా ఉంది. దాన్ని సరిచేయడానికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి గోకులాలు ఇచ్చాం రైతులకి. ఒక గోకులం ఇచ్చారా గతంలో? ఒక బిందు సేతు ఇచ్చారా? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా? అది ప్రభుత్వం కాదా? రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక బరకం ఇచ్చారా? ఓ టార్పాలిన్ ఇచ్చారా? ఏమీ లేదు. మేము రైతుల కోసం మేం చేస్తామని చెప్తున్నాం అంటే సిగ్గు చేటు అని చెప్తా ఉన్నా. ఒక దానా ఇచ్చారా? సబ్సిడీ మీద దానా ఇచ్చాం. లేదా ఒక ఎండిగట్టి ఏమైనా గట్టిగా పట్టుకొచ్చి ఇచ్చారా? సైలేజ్ ఏమీ లేదు. ఆమూల్ కంపెనీ వాళ్ళు మాత్రం పాడి పేరుతోటి కట్టబెట్టారు మన డైరీలు, పాల డైరీలు. వాళ్ళు ఆఖరికి వదిలేసిపోయారు. 4,000 కోట్లు ఆమూల్ డైరీలు కట్టబెడితే వాళ్ళు వదిలేసిపోయారు.
మరి నేను అనుకుంటా ఉన్నాను, మరి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పాపం ఎవడిచ్చాడో సలహా కానీ నాకు తెలుసుండి బ్రిటిష్ టైంలో బ్రిటిష్ మహారాణి కూడా ఎవడ పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకుని పరిస్థితిని చూడలేదు. మన దేశం కాదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు ఎవరు వేసుకోలేదు. బ్రిటిష్ మహారాణి కూడా ఆ మహారాణి ఫోటో కూడా దీని మీద చూడలేదు. మనం ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి కాకుండా 5 ఏళ్ళు ఏ విధంగా వెనక్కు పోయిందో మళ్ళా ఉన్న ప్రమాణాలు లేదా తప్పుడు ఆరోపణలతోటి ఆ సాక్షి టీవీ సాక్షి ఛానల్ పట్టుకుని అలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది మంచి ప్రభుత్వం ఎందుకని చెప్పుకునే హక్కు మనకుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్యతంగా. అందుకే పులివెందులో ఎన్నికలు జరిగాయి. గత 30 ఏళ్ల కాలంలో ఏనాడు ఇంత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి గతంలో మనం చూడలేదని. ఈనాడు ప్రజాస్వామ్యం వర్ధిల్లింది, ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగాయని ఈనాడు అందరూ కూడా మరి అంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం, మనం ముందడుగు వేస్తాం. అటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. ఇది మన ఆలమూరు మండలం చక్కటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వరి ఎక్కువగా ఉన్న మండలం. అందుకే ఈనాడు ఈ రైతు సంబరాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాం. చాలా ఆలస్యం అవ్వడం వల్ల కొంచెం మన వాళ్ళు కొద్దిమంది జారకుండా